మీరు ప్రార్థన చేసే సమయాల్లో నిజంగా ప్రార్థన చేయండి. ఇంట్లో వాళ్ళ మీద తీసుకుంటే ఏమొచ్చింది? కష్టం ఉందని, ఇబ్బందులు ఉన్నాయని జరిగేది అదే. ప్రార్థన చేయకుండా తిట్టుకుంటా ఉండి ఇసుక్కుంటా సరిగ్గా అందజేయరు, సమాధానంతో ఉండరు, ఒక ఆప్యాయత అనేది గృహాల్లో ఉండదు. ఇబ్బందుల్లో, శ్రమల్లో అందరు నేస్తంగా డేలాపడి ఉంటారు. ఎందుకు ఇట్లా ప్రార్థన చేయండి. దేవుడు ఉన్నాడు కదా, ఆయన ఆలోచిస్తాడు కదా. ప్రార్థన చేయండి. నిన్ను నమ్ముకొని ఉన్నాను ప్రభువా, నాకు ఎవరు సహాయం చేస్తారయ్యా అని మనం అడగాలి. నిజంగా ఆయన మీదనే మనసు పెట్టాలి. ఒక మనసు అటు, ఒక మనసు ఇటు కాదు, ఏకాగ్రతతో దేవుని మీదనే ఆనుకొని పరిపూర్ణంగా నిజంగా మొరపెడితే ఆయన మనకు సమీపంగా ఉంటాడు. దేవుడు కార్యం జరిగిస్తే ఎంత సంతోషం అండి. దావీదు ఒకసారి సైన్యంతో కలిసి భార్యను పిల్లల్ని గుడారాల్లో ఉంచి వాళ్ళు యుద్ధానికి వెళ్తే ఈలోపు శత్రువులు వచ్చేసి వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళ పశువుల్ని, భార్యల్ని, పిల్లల్ని, ఆస్తిని తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు యుద్ధంలో నుంచి తిరిగి వచ్చి చూస్తే ఇక్కడ అంతా గందరగోళంగా ఉంది. ఆస్తి పోయినా పర్వాలా, భార్యలు పిల్లలు ఇంకొకటి చేతికి వెళ్ళిపోయారని తెలిస్తే ఎంత బాధ వచ్చింది. మహాబాధ, పెద్ద శ్రమ వచ్చింది. ఈ దావీదు వెనకాల సైన్యం ఉన్నారే. దావీదు లోయలో ఉంటే లోయలో ఉన్నారు, కొండల్లో ఉంటే కొండల్లో ఉన్నారు, అడవుల్లో ఉంటే అడవుల్లో ఉన్నారు. దావీదు సైన్యం ఆయన కూర్చుంటే కూర్చున్నారు, ఆయన వెళ్దాం పదంటే ఆయన వెంట వెళ్ళారు. వీళ్ళు రాళ్ళు తీసుకొని ఈయన్ని చంపుదాం మొదట అని చెప్పి రాళ్ళు తీసుకొని వేశారు. మాట్లాడుకుంటా ఉన్నారు, ఏం మాట్లాడాల. ప్రార్థన చేశాడు, ప్రభువా ఇప్పుడు మేము వెళ్తే మా ఆస్తిని మా భార్య పిల్లలను మరలా మాకు అప్పచెప్తావా అని ప్రార్థన చేశాడు. మహా పెద్ద శ్రమలో ఇంట్లో చిన్న చిన్న విషయాలకు, చిన్న చిన్న గొడవలకి మీరు ప్రార్థన చేయకుండా, ఆయన ఉన్నాడు కదా, ఆయన దిక్కు చూడాలి కదా. ఈ శ్రమ ఇట్లా వచ్చింది, ఈ పరిస్థితి ఇట్లా వచ్చింది, ఇప్పుడు నేనేం చేయాలని చెప్పి మాట్లాడుకొని నువ్వు అట్ట అంటే నువ్వు అట్ట అనుకుంటే ఏ ఉపయోగం? ఏం ఉపయోగం లేదు.